నా మానవ ప్రయత్నం సరిపోవటం లేదు తండ్రి. నీ దైవ సంకల్పం నాకు తోడు అవ్వవలసిందే పరమేశ్వర. అలాగ ఒక్కొక్కసారి మనము మన పనులతోటి, మన బాధలతోటి, మన వాతావరణంతో మనము గెలిచే శక్తి మనకు లేకపోతే భగవంతుడిని తప్పకుండా ప్రార్థించాలి. భగవంతుడా, నువ్వు శక్తి ఇవ్వు ఈ పరిస్థితులు నన్ను బయటకు తీసుకురావడానికి అని భగవంతుడిని తప్పకుండా ప్రేయర్ చేయొచ్చు. అప్పుడు భగవంతుడు శక్తి ఇస్తాడు. ఆ నమ్మకంతో మనం చేస్తే అండి మనకి బాధలు కూడా ఉండవు లైఫ్లో. మనిషి తన పాప పుణ్యాలను గుర్తించే సరైన సాక్ష్యం లేదని భ్రమ పడుతూ ఉంటాడు. పంచభూతాలు, వేదాలు, ధర్మం, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు రాత్రి ఇవన్నీ సాక్షులే. ఈ సాక్షులనే కర్మ విచారించి మనిషికి తగిన శిక్ష విధిస్తుంది. తప్పకుండానండి. ఇది మనం కూడా చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా మనం గుళ్ళలోకి వెళ్తాము, ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తాము, మనం ఏమనుకుంటాం, మనం చూస్తుంటే మనం చూసే కళ్ళు 100 కళ్ళు ఉంటాయండి. అలా ఎప్పుడు అనుకోకూడదు. మనం ఒకళ్ళు చూస్తుంటే మనకి 100 మంది చూస్తున్నారని మనం అనుకోవాలి. అంత అవేర్నెస్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, గుళ్ళోకి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మన ప్రజెన్స్ ఉంటుందో మనకు అక్కడ 100 కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని అనుకోవద్దు. అలాగే భగవంతుడు అదే అంటున్నాడు, మనిషి పాపపుణ్యాలు నాకు ఎవరు చూడట్లేదని. కానీ అన్నీ చూస్తున్నాయి, పంచభూతాలు చూస్తాయి, అవన్నీ చూస్తాయి. మనకు లెక్కలన్నీ ఉంటాయండి. ఆ లెక్కలన్నీ కూడా మన ముందు కూడా వస్తూ ఉంటాయి. నిజం నిప్పు లాంటిది అని అంటారు. బహుశా అది నిజమేమో. ఎందుకంటే మన నిజాలు మాట్లాడినప్పుడే చాలామందికి కాలుతుంది. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరిగిపోతుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరిచిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మరిచిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.